శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. ఋతుపాఖ్యానం చదువుకుంటూ వస్తూ ఉన్నాము. అప్పుడు ఏం జరిగిందంటే, మన ఋతువు ఏదో చాలా అశ్వమేధ యాగాలన్నీ చేస్తానని కూర్చున్నాడు. ఏదో కొన్ని జరిగినన్ని జరిగాయి. మధ్యలో ఇంద్రుడు అశ్వాన్ని మాటిమాటికి మాయం చేస్తుంటే, వాళ్ళ కొడుకు వెళ్ళి మాటిమాటికి పట్టుకుని వస్తుంటే, ఈలోగా ఆయనకి కోపం వచ్చి పృథువే నేనే పట్టుకుంటానని బయలుదేరితే, ఋత్వికులందరూ ఆయన్ని వద్దని చెప్పి కూర్చోబెడితే, ఈలోగా బ్రహ్మగారు వచ్చి ఆయనకి వదిలిపెట్టు, చేసినన్ని చేసావు, కర్మలు ఇంక పోని, ఎన్ని చేస్తావు యజ్ఞాలు, అయితే అయింది అని చెప్తే ఈయన సరే అని విన్నాడు. దాని తర్వాత యజ్ఞం అయితే ఏదో విధంగా అక్కడికి జరగవలసింది జరిగింది. ఆ యజ్ఞమూర్తి భగవంతుడు అక్కడ కనిపించి ఆయనతో కొన్ని విషయాలు చెప్పి, ఆ తర్వాత నీకు ఒక వరం ఇస్తాను కోరుకో అన్నాడు. మన పృథువు ఇంకా వరం ఏమీ కోరుకోలేదు. ఈలోగా మన ఇంద్రుడు అక్కడ బాధపడుతూ నిలబడితే, తప్పు చేశాను అని ఆయన్ని కౌగిలించుకున్నాడు. ఇంద్రుడి పైన కోపాన్ని వదిలిపెట్టాడు. అక్కడున్నాం, ఇంక అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. భగవంతుడు విశ్వరూపకుడునై భాసిల్లు ఆ విష్ణుడు ఆ జగతీనాథకృత అర్చనా నతులచే సంప్రీత చేతస్కుడున్ నిగృహీత అంగ్రీ సరోరుహ ద్వయుడునై నిల్చన్ ప్రయాణాభిముఖ్య గరిష్టాత్మకుడయ్యును ఆ పృథునిపై కారుణ్యమేపారగన్. మన భగవంతుడు విశ్వాత్మకుడు, మన విష్ణువు ఆ జగతీనాథుడు అంటే రాజుగారు మన పృథువు చేత అర్చనలు వందనాలన్నీ పుచ్చుకున్నాడు. చాలా ప్రీతుడయ్యాడు, చాలా సంతోషించాడు భగవంతుడు. మన పృథువు ఆయన పాదాలు తాకి నమస్కారం చేస్తూ ఉంటే, మన భగవంతుడు ప్రయాణాభిముఖుడు వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉండి కూడా పృథువు పైన కారుణ్యము, దయ ఏపారగన్ పెరుగుతూ ఉండగా నిలిచాడు, ఇంకా నిలబడి ఉన్నాడు. నీకేమైనా వరం ఇస్తాను కోరుకో అంటే, మన పృథువు భగవంతుడికి నమస్కారం చేశాడు. పక్కకి చూస్తే మన ఇంద్రుడు నిలబడ్డాడు. ఇంద్రుడిని కౌగిలించుకున్నాడు. కోపం వదిలిపెట్టాడు. ఇంకా నిలబడ్డాడు. ఇంకేమీ వరం కోరుకోలేదు. భగవంతుడు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. కానీ ఇంకా ఈయన అడుగుతాడేమో అని ఆగి వెయిట్ చేస్తూ ఉన్నారు. నిలిచి ఉన్నారు. అప్పుడేం జరిగిందంటే, ఇట్లు తన మీది అనుగ్రహంబునం చేసి విలంబితుడవుటయు అయ్యాదిరాజన్యుడైన పృథు చక్రవర్తి ఆ ముకుంద సందర్శనానంద బాష్ప జలబిందు సందోహ కందళిత నయనార విందుడై ఆ విభుమూర్తిని కనుగొనలేక గద్గద కంఠుడై పలుకలేక ఉండియు ఎట్టకేలకు తన హృదయంబున ఆ దేవుని ఉపగూహనంబు గావించి తత్ మూర్తిని ధరించి కన్నులను తొరగు ఆనంద భాష్పంబులు తుడుచుకొనుచు విలోకనంబు చేయుచు అతృప్త దుగ్గోచరుడు గరుడ స్కంద విన్యస్త హస్తుడు వసుధా తలస్థిత పాద కమలుడునై ఒప్పు ఆ దివ్య పురుషునకు ఇట్లనియే. ఈ విధంగా తన మీద దయతో భగవంతుడు విలంబితుడవుతూ ఉన్నాడు అంటే, వెళ్లకుండా ఇంకా తాత్సారం చేస్తూ ఉంటే, ఆ ఆదిరాజు మన పృథువు ముకుందుణ్ణి చూస్తూ ఉంటే ఆయన కళ్ళలో నీరు కారుతూ ఉన్నది. ఆ విధంగా ఆయన కళ్ళ నిండా నీళ్లున్నాయి. భగవంతుణ్ణి చూస్తూ ఉంటే ఆయనకి కళ్ళలో నీళ్ళొస్తూ ఉన్నాయి. ఆ కన్నీళ్లతో కూడిన కన్నులతో భగవంతుణ్ణి చూస్తూ ఉంటే కూడా సరిగ్గా ఆయన కనిపించట్లేదు భగవంతుడు. ఆయనతో మాట్లాడదామంటే గొంతేమో బొంగురుబోతూ ఉన్నది. మాటలు రాకుండా ఉన్నాయి. ఏదో ఒక విధంగా చివరికి తన మనసులోనే భగవంతుణ్ణి ఉపగూహనము అంటే కౌగిలించుకుని ఆ మూర్తిని కళ్ళల్లో పెట్టుకుని ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ అతృప్త దృగ్గోచరుడు
ఎంత చూసినా తనివి తీరకుండా ఉన్నది భగవంతుడి రూపము. ఆయనేమో భగవంతుడేమో వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ గరుడ స్కంద విన్యస్త హస్తుడు గరుత్మంతుడి పైన, గరుత్మంతుడి మోపు పైన ఒక చెయ్యి వేశారు. పాదాలింకా భూమి మీదే ఉన్నాయి. ఆయనింక గరుత్మంతుడి పైకి ఎక్కాలి. ఎక్కట్లేదు. మన పృథువునే చూస్తూ ఉన్నారు. పృథువుకేమో మాటలు రావట్లేదు. కళ్ళ నిండా నీళ్లు కారుతూ ఉన్నాయి. కళ్ళు తుడుచుకుంటూ భగవంతుడిని చూస్తూ ఉన్నాడు. అట్లా ఉన్నదక్కడ పరిస్థితి. అప్పుడు అటువంటి స్థితిలో మన పృథువు ఆ దివ్య పురుషుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు చివరికి. వరదా ఈశ్వర నిను సత్పురుషుడు దేహాభిమాన భోగములకునై వరము ఎట్లు కోరునో ఇహ సుఖ వరములు నారకులకునైన వరలవే చెప్పుమా. వరాలిస్తాను, వరాలిస్తాను పుచ్చుకో, పుచ్చుకో అంటూ ఉన్నవే ఓ వరదుడా, వరాలను ప్రదానం చేసేవాడా ఓ ఈశ్వర. సత్పురుషులున్నారనుకో, అటువంటి వాళ్ళు దేహాభిమానంతో ఉండి భోగాలు కావాలని కోరుకునే వాళ్ళలాగా నిన్ను పట్టుకుని నువ్వు వాళ్లకు వరమిస్తానంటే గూడా ఏదో దేహాభిమానులు భోగాలకై ఆశపడ్డట్టు నిన్ను వాళ్ళు వరము ఎట్లా కోరుతూ ఉంటారు? ఏదో ఈ భూమి మీద ఇహ సుఖాలు, ఇహలోకంలో సుఖాలు కావాలంటే నారకులకు, నారకులు అంటే నరకలోకవాసులు అంటే నరులు. మనుషులకు ఎంతో కొంత సుఖాలు ఇహలోకంలో వరలవే చెప్పుమా. లేవా? ఈ లోకంలో ఎవడికుండే వాడికుంటాయి. ప్రతాడికి వాడి సుఖాలు, భోగాలు వాడికుంటాయి. ఎవడికి కావాల్సినవి వాడికుంటాయి. పెద్ద విషయం ఏంటి? వాటిని వాడు కావాలంటే సంపాదించుకుంటాడు. ఎట్లా ఒకట్లా అనుభవిస్తూ ఉంటాడు. నిన్ను కోరుకోవాల్సిన అవసరం ఉందా? నిన్ను పట్టుకుని ప్రాపంచికమైన సుఖాలు, భోగాలు తీర్చమని కోరికలుగా, వరాలుగా కోరుకుంటాడా ఎవడైనా? తెలివి కలిగిన వాడు, మంచివాడు, మనిషి అన్నవాడు. ఉంటాయి. నారకులకు అంటే నరకంలో ఉన్న వాళ్ళకు గూడా. నరకము అంటే నరలోకం అని అర్థం. నరము అన్న, నరకము అన్న ఒకటే అర్థం. నరకం అంటే మళ్ళీ వేరేది ఇంకేదో ఉంది. నరలోకం అంటే మళ్ళీ ఇంకే వేరేదేదో ఉంది అని అనుకోరాదు. గ్రామర్ రూల్ ప్రకారము కకారం యాడ్ చేస్తే ఉన్న దాంట్లో ఆ రేంజ్‌లో తక్కువ రకం అని అర్థం. బాలుడు, బాలకుడు లాగా నరుడు, నరకుడు 2 ఒకటే అర్థము. బాలుడు అని చెప్పినప్పుడు చిన్న పిల్లవాడని ఎట్లా చెప్తామో, బాలకుడు అంటే గూడా చిన్న పిల్లవాడే. అంటే చిన్న పిల్లవాళ్ళలో కొంచెం ఇంకా చిన్న రకం అని అర్థం. అట్లా నరులలో కూడా నరకులు. నరకులకు కూడా అంటే నరులలో తక్కువ రకం వాళ్ళకి గూడా అంటే చాలా గొప్ప మహాత్ములైన నరులు, కొంచెం దుర్మార్గంతో ఉన్న నరులు అని ఆ రకంగా చూసుకున్నామనుకోండి. అప్పుడు వీళ్ళు నరకులు. తక్కువ రకం నరులను నరకులని పిలుస్తారు. ఆ నరులకు లేవా ఇహ సౌఖ్యాలు భూమి మీద సుఖాలు గావాలంటే వాడికి దొరకవు. నిన్ను కోరుకోవాల పైగా వరంలాగా. నీ దగ్గర చెయ్యరా అంటే చేస్తారు. ఎంతమంది చెయ్యరు? మనం చూస్తూనే ఉంటాము. దేవుడి దగ్గరికెళ్లి నిలబడి. ఏంటో పూజలని జెప్తారు. ఏంటో దీపాలంటారు, పువ్వులంటారు, అక్షతలంటారు, నైవేద్యాలంటారు ఏంటేంటో అక్కడ బెట్టి. ఇంక దేవుడిని పట్టుకుని ఇహలోక సుఖాల కోసం ఏమేమో ప్రార్థిస్తుంటారు. ఏం జేస్తాం మూర్ఖులు. వాళ్ళకి కావాలంటే ఆ నారకమైన, తక్కువ రకమైన నరకంలోని అంటే నరుల లోకంలో ఉన్న, మనుష్య లోకంలో ఉన్న సుఖాలు లేవా? వాళ్ళు సంపాదించుకోలేరా? ఇంకా ఏమో కావాలని దేవుణ్ణి కూడా అడుగుతూ ఉన్నారంటే వీళ్ళ దైన్యానికి అందుకని వాళ్ళు నరకులు. తక్కువ రకం మనుషులు. మనుషుల్లో గూడా తక్కువ రకం. మనుషుల్లో కొంచెం మంచి రకం ఏమి అంటే వాళ్ళు సత్పురుషులు. వాళ్ళేం జేస్తారు? ఇట్లాంటి పిచ్చి కోరికలన్నీ కోరుకోరు. మనుషులే అందరు మనుషుల్లానే కనిపిస్తారు. కొంతమంది మనుషులు దేవుణ్ణి గూడా పట్టుకొని ఇహంలోని కోరికలు, భోగాలు కావాలని అడుగుతారు. దేవుడు కనిపిస్తే గూడా సాక్షాత్తుగా భగవంతుడు దిగొచ్చి నీకేమిరా కావాలి అంటే, ప్రమోషన్ గావాలి, ఉద్యోగాలు గావాలి, పిల్లలు గావాలి, పెళ్ళిళ్ళు గావాలి, ఇల్లు గావాలి, కారు గావాలి ఇంకివే అడుగుతారు. ఇవన్నీ ఉంటాయా? అసత్ పదార్థాలు, అశాశ్వతమైన వస్తువులు. కానీ అట్లా ఉంటారు. అటు సైడ్ ఇంకా దీనికి ఎక్స్‌ట్రీమ్ సైడ్‌లో ఉన్న వాళ్ళెట్లా ఉంటారు? ఇవన్నీ కోరుకోరు.
అందరూ మనుషుల్లాగానే కనిపిస్తారు. మొత్తం అందరూ నరులే. నరుల్లో మళ్ళీ నరకులు గూడా ఉంటారు. మళ్ళీ నరకులంటే వేరు, నరక లోకమంటే వేరు అని మళ్ళీ అమాయకత్వంతోటి ఉండరాదు మనం. ఆ మాయలో పడరాదు. ఉండవా? నాకవసరం లేదు. నిన్ను పట్టుకుని అవన్నీ ఎక్కడ అడుగుతాను నేను. సరే నీ ఇష్టము పృథూ. ఇహంలోకంలోని సుఖాలు, భోగాలు నువ్వే సంపాదించుకుంటాను అంటే సంపాదించుకో మరి. నిన్ను అడగవలసిన పనేముందిలే అన్నావు. అవును నిజమే. నువ్వు సంపాదించుకో. కానీ ఇంక వేరేవి ఇంకేమైనా ఉంటాయి గదా! మోక్షం లాంటివేమైనా ఇవ్వగలను నేను. ఇస్తాను ముకుందుడిని. నేను వరదుడినయినప్పుడు వరాలు ఎట్లైనా ఇస్తాను. నీకు వరం ఒకవేళ మోక్షం కావాలంటే అదిస్తాను పట్టు అని భగవంతుడు అడుగుతాడో ఏమో అని అందుకోసం ఏం చెప్తున్నాడంటే, ఘనమగు దేవా! ఈ వరమే గాదు. ఏది ప్రాపంచిక సుఖాలు, భోగాలన్న వరాలే గాదు. మహాత్మక వాక్ వినిర్గతంబగు తావకీన చరణాంబుజ చారు మరంద రూపమై తనరిన కీర్తియున్ విని ముదంబును పొందంగలేని మోక్షమైనను మదిని కోరనొల్లనో. అఘనాశ, రమేశ, సరోజలోచన ఒక మాట చెప్తాను విను. అఘనాసుడు అంటే అఘములంటే పాపములు. పాపాలను నశింపచేసేవాడా? ఆత్మారామత్వానికి ఈశ్వరుడై ఉన్నవాడా? సరోజముల వంటి పద్మాల వంటి కన్నులున్నవాడా? నీకొక మాట చెప్తాను విను. ఘనమైన ఓ దేవా! నీ ఘనకార్యాలు అంతా ఇంతా గాదు. నీ గొప్పతనం అంతా ఇంతా గాదు. నువ్వు ఇస్తానన్నావు గాబట్టి నేను పుచ్చుకోవడం కోసము ఏవో ఈ ఇహలోకానికి, ఈ భూలోకానికి సంబంధించిన కోరికలు అడగను అంటే ఇంకేమైనా అడగంటావేమో. ఈ వరమే గాదు. మహాత్మకులు అంటే గొప్ప ఆత్మతత్వ జ్ఞానం కలిగిన వాళ్ళు. వాక్కుల ద్వారా ఒకవేళ నీ గురించి చెప్తూ ఉంటే, వాళ్ళ వాక్కుల్లో నుంచి వినిర్గతం బయటికి దొర్లుతూ ఉన్న తావకీన నీ యొక్క చరణాంబుజ చారు మరంత రూపమై తనరిన కీర్తి. నీ పాద పద్మాల నుంచి జాలువారుతూ ఉన్న అమృత ధారల గురించి, నీ కీర్తి గురించి చెప్తూ ఉంటే, వాటిని వింటూ ముదాన్ని పొందలేని, సంతోషించలేని మోక్షమైనా సరే, మదిని కోరనొల్లను నేను కోరుకోను. నాకు మోక్షం గూడా వద్దు. నాకు ఇహము వద్దు, నాకు పరము వద్దు. నాకు ఈ లోకంలో, ఈ భూలోకంలో సుఖాలు, భోగాలు వద్దు. అవి నిన్ను కోరను. ఒకవేళ మోక్షం ఇచ్చేస్తే నువ్వుండవేమో, నీ గురించి వినే అవకాశం ఉండదు అంటే, అటువంటి మోక్షం కూడా వద్దు అని చెప్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు? దీన్ని బట్టి మనకర్థమయ్యేందుకు మన పృథువు మనస్థితి ఇప్పుడెక్కడుంది అంటే, ఆయన సగుణ, సాకార భక్తితో ఉన్నాడు. ఆయన ఇప్పుడు నిర్గుణ తత్వము అహం బ్రహ్మాస్మి అన్న ఉపదేశానికి సిద్ధమై లేడు. ఆయన మనస్థితి అక్కడ లేదు. కనీసము ఇహానికి సంబంధించిన కోరికలు కోరట్లేదు. నాకు ఇన్ని యజ్ఞాలన్నీ జేసుకున్నాను గాబట్టి ఎంతో కొంత లాభం ఉండాలి గదా! మరి. నాకు, నా పిల్లలకు నా తర్వాత ఒక 7 తరాలకి మళ్ళీ ఈ రాజ్యాలన్నీ ఊడిపోకుండా, శత్రువులందరూ దండెత్తి రాకుండా, నాకింకా గొప్ప సుఖాలన్నీ కలిగి ఉండేటట్టు, నాకు, నా భార్యకు, నా బిడ్డలందరికీ ఆరోగ్యాలు బాగా ఉండేటట్టు, ఇటువంటివన్నీ కోరుకోవచ్చు. ఆయన కనీసం అటువంటివన్నీ కోరలేదు కాబట్టి నరకుడైతే గాదు. అయితే నరుడై ఉన్నాడు అంత మాత్రమే. నేను నారాయణుడినని ఎట్లా తెలుసుకోవాలి అన్న ఆలోచన ఆయనకు కలగట్లేదు. వద్దు నాకని చెప్తున్నాడు. మోక్షం వద్దు నాకని చెప్తున్నాడు. వద్దు నాకని చెప్తున్నాడాయన. ఎందుకు మోక్షము? నీ గురించి శ్రవణం చెయ్యడం చాలు అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఎక్కడున్నాడంటే ఇంకా ఇప్పుడిప్పుడే శ్రవణం మొదలుపెడుతున్నాడు. శ్రవణం అవ్వాలి, తర్వాత మననం అవ్వాలి, తర్వాత నిధిధ్యాసన అవ్వాలి. ఇంకా చాలా దూరం వెళ్ళాలాయన. ఇంకిప్పుడిప్పుడే శ్రవణం కావాలి అని కోరుకుంటున్నాడు. ఇంకా మొదలుపెట్టలేదు. కర్మల్లో నుంచి ఇప్పుడే బయటపడుతూ ఉన్నాడు. కొంచెం ఆధ్యాత్మిక సాధన మొదలుపెడదాము. ఎంతో కొంత శ్రవణము అసలేమున్నది ఆ శాస్త్రాల్లో అని విందాము అన్న ఆలోచన ఇప్పుడు మొదలవుతూ ఉన్నది. ఆయన ఇప్పుడు ఎంట్రీ లెవెల్‌లో ఉన్నాడు మన పృథువు.
కనీసం ప్రపంచంలో నుంచి ఇటు తిరుగుతున్నాడు. ఇంక పూర్తిగా తిరగలేదు. ఇప్పుడిప్పుడే అందులో నుంచి బయటకొస్తున్నాడు. అదిగాన పద్మలోచన సదమల భవతీయ ఘనయశము వినుటకునై 10,000 చెవులు కృపనిమ్ము అదియే నా అభిమతంబునగును ముకుంద. ముకుంద ఆయన మోక్షాన్నిచ్చేవాడు. ముకుంద అని పిలుస్తున్నాడు పైగా. ముకుంద అని పిలిచి మోక్తుమిచ్చ ముముక్ష. ఆయన ముకుందుడే గాని ఈయన దరిద్రం ఎక్కడుందంటే, ఈయన ముముక్షువు కాలేదింకా. మోక్షం వద్దు అని చెప్పాడు యాక్చువల్‌గా. వద్దు నాకు. మోక్షమైనా సరే నేను మనసులో గూడా కోరుకోను. నాకు మనసులో గూడా ఆలోచన లేదని జెప్పాడు. కాబట్టి ఆయన ముముక్షుత్వంతోటి లేడింకా. ముముక్ష ఉన్నది అంటేనే అప్పుడు వాళ్ళు శ్రవణ మనన నిధిధ్యాసలుతో కూడి ఉన్న ఏ సాధన ఉన్నదో దాన్ని మొదలుబెడతారు. అబ్బో! చాలా దూరం వెళ్ళాలి. దానికి ముముక్ష ఉన్నది అంటే మోక్షం కావాలి అంటే వాళ్ళకి ముందు అసల మోక్షం అంటే ఏంటని తెలియాలి. అదెట్లా వస్తుందని తెలియాలి. అందుకోసం జిజ్ఞాస కావాలి. జిజ్ఞాస ఉన్నంత వరకు సరిపోదు. మళ్ళీ ప్రాపంచికమైన విషయాల్ని పూర్తిగా వదిలిపెట్టగలగాలి. అందుకు వైరాగ్యం కావాలి. ఆ తర్వాత దాంతో పాటు అసల మెట్లెక్కాలి అన్న కోరిక ఉండాలి. ఆరురుక్ష. ఆరురుక్ష ఉంటేనే వాడు ముని అయితేనే, యోగారూఢ స్థితి కలిగితేనే ఇంక చాలా ఉంది విషయము. ఆయన ఎక్కడ ఇంకా మొదట్లోనే ఉన్నాడు. ఆయనకి ఇంకా ముముక్షుత్వం లేదు, జిజ్ఞాస లేదు, ఆరురుక్ష లేదు, అసలు వైరాగ్యం ఇంకా కలగలేదు, ఏమీ లేదు. ఈయన ముకుందుడని తెలుస్తుంది గానీ, మనవాడు ముక్తి కావాలన్న కోరుకునే ముని కాలేదింకా. ఆయన ముకుందుడే గాని ఈయన ముని గాలేదింకా. కానీ ఐడెంటిఫై చేసాడు ఆయన ముకుందుడని. కాబట్టి అందుకని ఓ పద్మలోచన నువ్వు రెడీగా ఉండిండొచ్చు. నువ్వు వరం ఇస్తాను పట్టు, వరం ఇస్తాను పట్టు అంటే, మోక్షమన్న వరాన్ని, ఫలాన్ని కోరుకోవచ్చు కదా! ఆహా! భగవంతుడు మోక్షమన్న వరం ఎట్లా ఇస్తాడు అంటే, ఓకే. ఇవాల్టి నుంచి నువ్వు ముక్తుడివి పో అని భగవంతుడు సర్టిఫై చేస్తే నేను టపీమని ముక్తుడినయిపోయానని అట్లాంటివి గాదు. ఈ ముకుందుడు మనకు మోక్షమన్న వరాన్ని ఎట్లా ఇస్తాడు అంటే జ్ఞానాన్ని ఉపదేశం జేస్తాడు. మనకు మోక్ష మార్గాన్ని ఉపదేశం చేస్తే మనము మళ్ళీ మనన నిధిధ్యాసనలతో పాటు మన శ్రవణం ఉండాలి ఫస్ట్ దానికి. వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని బోధ చేస్తే, ఆ ఉపదేశాన్ని శ్రవణం చేసి, ఆ తర్వాత ఇంక అక్కడికైపోలేదు మననము నిధిధ్యాస చేస్తే, అప్పుడు మనకు మోక్షం వస్తుంది. ఆ విధంగా మోక్షాన్ని ఇస్తారెవరైనా. భగవంతుడు మోక్షాన్ని ఎట్లా ఇస్తాడాయన ముకుందుడయ్యి అంటే, ఆత్మోపదేశం జేస్తారు. ఈయన పట్టుకోవడానికి రెడీగా నేను లేను, నాకొద్దు అని జెప్పాడాయన. అందుకని నేను రెడీగా లేను గాబట్టి, అది గాన ఓ పద్మలోచన నువ్వేం చెయ్యంటే, ఏదోకటి ఇస్తా అన్నావు గాబట్టి, సదమల భవదీయ ఘనయశము వినుటకునై, సత్ అమల స్వచ్ఛమైన, నిర్మలమైన నీ యొక్క ఘన యశస్సు దాన్ని వినడం కోసం 10,000 చెవులు కృప చెయ్యి. నిజంగా 10,000 చెవులిస్తే, ఒళ్ళంతా చెవులతోటి ఈయన పృథు చక్రవర్తి మొత్తం బాడీ పార్ట్స్ అంతా చెవులతోటి నిండి ఉంటాయా అంటే కాదు. 10,000 చెవులతోటి వినగలిగింది ఎంత వినొచ్చో అంతగా శ్రవణం చేసే అవకాశాన్ని నాకు ఇవ్వు, కృప చేయుము. అదియే నా అభిమతమునగును. అది నా కోరిక. నువ్వు ఇవ్వదలుచుకుంటే వినే శక్తినివ్వు అని అడిగాడు. కనీసం అక్కడ మొదలుపెట్టాడు మనవాడు. శ్రవణం చెయ్యాలన్న చోట మొదలుపెట్టాడు. ఎక్కడ ఆయనకి జిజ్ఞాస లేదు, ఇంకా ముముక్ష లేదు, ఆరురుక్ష లేదు, ఏవి లేవు గానీ, ఆయనకి ఎక్కడున్నది ఇచ్చ ఇంతకి అంటే, శుశ్రూష దగ్గర ఉన్నది. శుశ్రూష అంటే శ్రోతుమిచ్చ శుశ్రూష. వినాలన్న కోరిక ఉన్నదక్కడ. శుశ్రూష దగ్గర మొదలుపెట్టాడు మనవాడు. శుశ్రూష చేస్తూ ఉంటే అంటే వింటూ, వింటూ ఉంటే ఆయనకు జిజ్ఞాస కలిగి, ఆ తర్వాత ఓహో! వీళ్ళు చెప్తున్న మోక్షం కావాలన్న ముముక్షుత్వం కలిగితే అప్పుడు ముకుందుడితోటి ఈయనకి పని పడుతుంది. ఇప్పుడింకా అంతవరకు లేము మనము. శ్రవణం చేయడం కోసం నాకు అవకాశం ఇవ్వు. శుశ్రూష కావాలి అని అడిగాడు. కనీసం అక్కడైనా ఉన్నాడాయన. కనీసం అక్కడైనా ఉన్నాడు. ఆ శుశ్రూష గూడా శ్రోతుమిచ్చ వినాలన్న ఉద్దేశం గూడా లేకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు మన చుట్టూ ఇప్పుడు గూడా. శుశ్రూష చేస్తూ ఉన్నాము అంటే, గురువుగారికి శుశ్రూష చేస్తూ ఉన్నామంటే కాళ్ళు పిసుకుతాము, మెడ పిసుకుతాము, ఏదో ఇంట్లో పనులన్నీ జేసి పెడతాము, డబ్బులు డబ్బులిస్తాము, డొనేషన్స్ ఇస్తాము.
ఏదో పాద పూజలన్నీ చేస్తాము, గొప్పగా పొగుడుతాము, అన్నీ చేస్తాం గానీ, శ్రవణం గురించిన ఫోకస్ ఇంక ఈ వీటన్నిటి తర్వాత ఉండదు. గురువుగారికి శుశ్రూష అంటే ఏమి? గురువుగారికి శిష్యుడు చేసే శుశ్రూష ఏమి అంటే శ్రోతుమిచ్చ చూపించాలి. వినాలన్న కుతూహలం, ఉత్సాహం చూపించి గురువుగారు చెప్తుంటే ఆయన వినడం. గురువుగారు చెప్తుంటే ఈయన వినడం. ఇంతవరకే గురు శిష్యులకున్న సంబంధం. గురువుగారి కాళ్ళు పిసుకుతాను, ఆయన ఇంట్లో పని చేసి పెడతాను అంటే నీకు వేరే ఇంకేమైనా సంబంధం ఉండొచ్చు. ఆయన నువ్వు తండ్రి అనుకో, బిడ్డలాగా నువ్వు సేవలు చెయ్యి. ఆయన నీకు కొడుకు అనుకో, వంట చేసి పెట్టు. ఆయన నీకు ఫ్రెండ్ అనుకో, డబ్బులేమైనా ఇవ్వు. అవి వేరే రకం రిలేషన్‌షిప్స్. గురువుతో శిష్యుడిగా నీ రిలేషన్‌షిప్ ఎంతవరకు ఆయన చెప్తాడు నువ్వు వినడం అంతవరకే. గురు శుశ్రూష అంటే ఏమి? గురువుగారు చెప్తే నువ్వు కూర్చొని వినడం. శుశ్రూష అంటే శ్రోతుమిచ్చ. కావాలంటే వ్యుత్పత్తి పరంగా అర్థం చూసుకోండి. అర్థం చూసుకోకుండా ఏదో ఒక పదాన్ని ఏదో విధంగా అర్థం చేసుకొని ఎట్లోకట్లా వాడుకోవడం మంచిది కాదు. తగిన పని కాదు. అనర్థం కలుగుతుంది. శుశ్రూష అంటే శ్రోతుమిచ్చ వినాలన్న ఇచ్చ కోరిక. గురుగారు చెప్పే ప్రవచనం ఏమున్నదో దాన్ని వినాలన్న ఇచ్చ ఉంటే, మళ్ళీ ఏదో ఒకటి గాదు. భగవత్ తత్వం గురించి. సదమల భవదీయ ఘనయసము వినుటకునై. భగవత్ తత్వం గురించి వినడం కోసం మనకొకవేళ ఇచ్చ ఉంటే, దాని పేరు శుశ్రూష. అది కావాలి అని కనీసం ఫండమెంటల్ బేసిక్ స్టెప్ 1 అడిగాడాయన. అదైతే ముకుందం దగ్గరికొస్తాడు. ఇంకా ఆయనకి ముముక్ష లేదు గాబట్టి, అందుకని నాకింత మాత్రం చాలు. అదే నా అభిమతం. నా కోరిక అదే అని జెప్పాడు. మంచిది. గుడ్ జాబ్. పృథు చక్రవర్తి మీ యొక్క ప్రస్థానము ఇంక ఇక్కడ ఈ పద్యం దగ్గర మొదలైంది. చాలా సంతోషం. చాలా సంతోషం. అనగా మహాత్మ వాగ్గళితమైన భవత్పద పంకజాత సంజనిత సుధాకణ అనిల వశంపున విస్మృత తత్వ మార్గవర్తనులగు దుష్ట యోగులకు క్రమ్మర తత్వము చూపజాలు ఇట్లు ఒనరుట తక్క అన్యవరము వల్లనో పయోరుహ పత్ర లోచన. పయస్ అంటే నీళ్లు. నీళ్లలో రుహము అంటే జన్మించింది. నీళ్లలో జన్మించిందేమి పద్మము. పద్మపత్రముల వంటి కన్నులున్నవాడా! ఓ అనఘుడా! ఓ పుణ్యాత్ముడా! నాకు ఒకటడిగాను గదా! నా కోసం ఒకటడిగాను గదా! నా కోసమేమి అంటే బాగా శ్రవణం చేసే ఇచ్చ. అంటే శుశ్రూష ఇవ్వు అని అడిగాను గదా! ఇప్పుడు ఇంకొకటడుగుతాను. మహాత్ముల యొక్క వాక్కుల నుంచి గళితము జాలువారుతున్న భవత్ నీ యొక్క పదపంకజాత సంజనిత నీ పాద పద్మాల్లో నుంచి వస్తూ ఉన్న సుధా కణములు అమృత బిందువులను పుచ్చుకుని అనిలుడు గాలి తెమ్మెరలు వీస్తూ ఉంటే దాని వశంతో ఆ విధంగా తత్వ మార్గాన్ని విని పట్టుకోవడము అని ఒక పద్ధతి ఉన్నది. ఆ వర్తమ అంటే మార్గము. ఆ మార్గం ఏమి అంటే జ్ఞాన మార్గము. జ్ఞాన నిష్టలో ఉన్న వాళ్ళకు జ్ఞాన మార్గం ఉంటుంది. ఆ జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళేం జేస్తారు, మహాత్ములు అంటే ఈ ఆత్మతత్వాన్ని తెలిసిన వాళ్ళు దాని గురించి చెప్తూ ఉంటే, ఆ మాటలను వీళ్ళు వింటూ ఉంటారు. ఆత్మతత్వాన్ని ఆ విధంగా స్మరిస్తూ ఉంటారు. మననము, నిధిధ్యాసన అని చెప్పుకుంటూ ఉన్నాం గదా! అందులో ఉంటారు. అయితే కొంతమంది ఉంటారు. ఇటువంటి దాన్ని విస్మరించి ఉంటారు పట్టించుకోకుండా. వాళ్ళు దుష్టత్వాన్ని అంటే దుర్మార్గాన్ని, ప్రపంచాన్ని యోగంలాగా పట్టుకున్నారు. ప్రపంచంలోని యోగాలు, క్షేమాలు కోరుకున్న వాళ్ళు దుష్టయోగులు. యోగం కలిగిన వాళ్ళు యోగులు. వాళ్ళకి యోగం పట్టిందంటే ఏమి? ప్రపంచంలో బాగా వాడికి యోగం పట్టిందండి, బాగా డబ్బులు సంపాదించుకున్నాడు. అబ్బో! వాడికి గొప్ప యోగం ఉందండి. బాగా ప్రమోషన్స్ అవన్నీ వస్తున్నాయి, పేరు ప్రతిష్టలొస్తున్నాయి అని చెప్పుకుంటూ ఉన్నారంటే ఏమి? వాళ్ళందరూ యోగులే. ఎందుకంటే ప్రపంచంలో వాళ్ళకి యోగం పట్టింది. కానీ అదంతా ప్రాపంచికం గాబట్టి దుష్టయోగులు వాళ్ళు. ఎందుకు? ఆత్మతత్వ మార్గాన్ని విస్మరించి ఉంటారు. ఎందుకు విస్మరిస్తారంటే వాళ్ళు మర్చిపోయారు. ఎవరైనా చెప్తే వినరు. మహాత్ములెవరైనా చెప్తే వినరు. వీళ్ళకి సొంతంగా గుర్తురాదు. వీళ్ళకి తెలియదు. ఒకటి చెప్తే వినడు. ఆ రకంగా ఆత్మతత్వాన్ని పూర్తిగా విస్మరించి, మర్చిపోయి, పోగొట్టుకుని ఉన్న వాళ్ళెవరున్నారో, అటువంటి దుష్టయోగులకు అంటే దుర్మార్గంగా ప్రపంచ కర్మలు చేసుకుంటూ ఉన్న వాళ్ళెవరున్నారో, దుర్మార్గులు, దుష్టులు,
దరిద్రులు అని ఎందుకు ఈ మాటలు వాడుతూ ఉన్నామంటే అవన్నీ తిట్లు గాదు. ఆ మార్గాన్ని చెప్తూ ఉన్నాము. దుర్మార్గము, సన్మార్గం అంటే సత్. సత్ ఒకటే ఉన్నది. సత్ చిత్ ఒక్కటే ఉన్నది ఆనంద స్వరూపము. ఏకం ఏవ అద్వితీయం. అది కాకుండా దానికి అపోజిట్ డైరెక్షన్‌లో ఉన్నది అసత్. ఆ అసత్ మార్గము దుష్ట మార్గము. కాక దాన్నే దుర్మార్గము అని గూడా పిలవచ్చు. దుష్ట మార్గమైన అంటే దూష్యమైన మార్గము, దుర్మార్గము 2 ఒక్కటే అర్థము. అది సత్ మార్గానికి అపోజిట్ మార్గం అని అర్థం. దుష్ట మార్గం అంటే దొంగతనాలు చేయడము, అబద్ధాలాడడము, పక్కన వాడిని దోచుకోవడము, బెదిరించడము, ఏడిపించడము, మర్డర్స్ చేయడము ఇట్లాంటివన్నీ దుష్టులు, దుర్మార్గం చేసేవాళ్ళు చేసే పనులు అని అనుకోవాల్సిన పని లేదు. ప్రపంచంలో కర్మలు చేస్తూ ఆత్మ ఎరుక పోగొట్టుకున్న వాళ్ళు దుర్మార్గంలో ఉన్నారు. వాళ్ళు దుష్టులు. ఎవరైతే ఆత్మ ఎరుకతో ఉన్నారో వాళ్ళు సన్మార్గంలో ఉన్నారు. వాళ్ళు శిష్టులు. అట్లానే ఈ దుర్మార్గంలో ఉన్న వాళ్ళు దుష్టులెవరున్నారో ప్రపంచ మార్గంలో ఉన్న వాళ్ళు, అసత్ మార్గంలో ఉన్నవాళ్ళు, వాళ్ళను దరిద్రులని ఎందుకంటామంటే, దరిద్రం అంటే దుర్గతిం. దుర్గతిని ఎవరు పొందారో వాళ్ళు దరిద్రులు. దుర్గతి అంటే ఏమి మళ్ళీ? దుర్మార్గం అన్నా, దుర్గతి అన్నా ఒక్కటే అర్థం. దుర్మార్గం అంటే దుష్టమైన మార్గం. ప్రపంచ మార్గాన్ని పట్టుకున్న వాళ్ళు. దుర్గతి అంటే గతి అన్న మార్గం అన్న ఒకటే. దుర్గతి అంటే దుష్టమైన గతి అంటే ప్రపంచ మార్గం. పట్టుకున్న వాళ్ళు అని అర్థం. దుర్గతి కలిగిన వాడు దరిద్రుడు అని అర్థం. దరిద్రానికి అర్థం దుర్గతి పట్టిన వాడు అని అర్థం. వాడికి దరిద్రం పట్టింది అంటే వాడు దుర్గతిలో పోతూ ఉన్నాడు. అంటే ప్రపంచ మార్గం బట్టి పోయాడు అని అర్థం. అటువంటి దరిద్రులు, దుర్గతిలో ఉన్నవాళ్ళు, దుర్మార్గులు, దుష్టులు, అసత్ ప్రపంచంలో ఉన్నవాళ్ళెవరున్నారో, ఆత్మను విస్మరించి ఉన్న, ఆత్మాపకారం చేసుకుని, ఆత్మహత్యలు చేసుకుని ఉన్నవాళ్ళెవరున్నారో, అటువంటి వాళ్లకు నెమ్మదిగా, క్రమంగా తత్వాన్ని చూపజాలే, తత్వాన్ని బోధించే ఏ మహాత్ముల వాక్కులున్నాయో అవి వాళ్లకు ఒనరుట, చేరడం అని ఇంకొక కోరికను కోరుకుంటున్నాను. ఇది టక్కన్. ఇది కాక అన్యవరము వేరే వరాన్ని వల్లను, ఒప్పుకోను. ఒకటి నా కోసం అడిగాను. ఒకటి మిగిలిన వాళ్ళ కోసం అడిగాను. ఒకటి నా కోసం ఏమి అంటే, నేను ఇంత దరిద్రుడిని గాదు. అసలు వినకుండానే మహాత్ములు నీ గురించి చెప్తూ ఉంటే వినకుండా నిన్ను పూర్తిగా విస్మరించి ప్రపంచ మార్గంలో వెళ్ళిపోతూ ఉన్న దుష్టుల్లాగా లేను నేను. పూర్తిగా శిష్టుణ్ణి గూడా గాదు. నీ వైపుకి తిరిగాను నేను. కాబట్టి నాకు కొంచెమైనా ఇంత మాత్రం తెలివితేటలు కలిగాయి గాబట్టి నాకు వినే శక్తినివ్వు. ఇంత మాత్రం గూడా లేకుండా ఉన్న ప్రజలున్నారు. వాళ్ళకు వినాలన్న ఇచ్చ కలిగేటట్టు చూడు. ఏ తత్వజ్ఞాన బోధ వల్ల వాళ్లకు తత్వం తెలుస్తుందో అటువంటివి శ్రవణం చేయాలన్న కోరిక ఇట్లాంటి దరిద్రులకు పాపము కలిగేటట్టు చూడు. ఇది మిగిలిన వాళ్ళ కోసం నేను కోరుకుంటున్నాను. ఇవి తప్ప నేను వేరే వరాలేమీ కోరుకోవట్లేదు. వేరే వరాలంటే ఏమి ప్రాపంచికమైన వరాలు. నాకు ఆరోగ్యం బాగుండేటట్టు చూడు. నేను ఎల్లకాలం భూమి మీద ఇట్లానే బతికుండేటట్టు చూడు. నాకు ప్రమోషన్స్ చూడు. నా పిల్లలు బాగుండేటట్టు చూడు అని ఇట్లాంటివన్నీ నేను అట్లాంటి వరాలు కోరుకోను. నీ గురించి వినాలన్న కోరిక కావాలి నాకు. నీ గురించి వినాలన్న ఆలోచనతో ఉండాలి నేనెప్పుడూ. అది బాగా ఎక్కువగా ఉండాలి. మిగిలిన వాళ్ళకి గూడా అటువంటి అవకాశం కల్పించు అని ఆయన పాపం మంచి కోరికలే కోరుకున్నాడు. వినుత మంగళ యశోవిభవ సర్వేశ్వర ఇందిర గుణసంగ్రహ ఈచ్ఛం జేసి ఏ నీదు శివతరంబైన సత్కీర్తిని అర్థిమై వరించెనో అట్టి కీర్తి కలిత సత్పురుష సంగమము కల్గుచునుండ ధృతిని ఎవ్వడేని యాదృచ్ఛికతను చేసియు ఒక్క మాటు చెవులార విన్నవాడు అనయంబును గుణజ్ఞుడు అయ్యనేని విరతిని ఏ రీతి పొందును ధరణిన్ పశువుందక్క తక్కిన తజ్ఞుడు ధనుజభేది కాన ఉత్సుకమతినైన నేను లక్ష్మీకరణి నిన్ను భజింతును ఓ పరమ పురుష. నేనేం చేస్తానో చెప్తాను విను. నువ్వు నాకు వినే శక్తిని ఇచ్చావనుకో, శుశ్రూష చేసే
అవకాశం ఇంకా అనంతంగా శుశ్రూష చేసే అవకాశం నువ్వు నాకివ్వు. నేను నీకేం చేస్తా అంటే దాంతోటి నువ్వు నాకిచ్చిన ఆ శ్రవణ ఇచ్ఛతోటి నేనేం చేస్తానంటే, వినుత మంగళ యశో విభవ విశేషంగా నుతింపబడవలసిన మంగళకరమైన యశస్సులతో వైభవంతో కూడి ఉన్నవాడా ఓ సర్వేశ్వరుడా! ఇందిర ఉన్నది గదా పాపం లక్ష్మీదేవి. ఆమె గుణసంగ్రహ ఇచ్చం చేసి నీ గుణాలను ఆమె పట్టేసుకోవాలన్న కోరికతో సగుణంగా నిన్ను సాధించాలన్న ఇచ్ఛతో ఏ నీదు ఏ నీ యొక్క శివతరమైన మంగళకరమైన సత్కీర్తిని అర్థమై కావాలని కోరుకుని వరించిందో ఇందిరాదేవి లక్ష్మీదేవి ఏం చేసింది? నీ గుణాలను పట్టుకున్నది గదా! అట్లానే నేను కూడా అటువంటి కీర్తి కలిత సత్పురుష సంగమము గలుగుచునుండా. నువ్వు నాకు శ్రవణ ఇచ్చావనుకో, వినడానికి 10 చెవులతో సహా 10,000 చెవులు ఇంకా అనంతంగా వినే శక్తితో పాటు నాకు శుశ్రూష ఇచ్చావనుకో, నేనేం చేస్తాను కూర్చొని, ఆ రకంగా నీ కీర్తిని అదే పనిగా చెప్తూ ఉన్న సత్పురుషుల సంఘంతో ఉంటాను నేను. వాళ్ళతో కూడి ఉంటాను. ఎందుకంటే నువ్వు నాకు అశేషమైన, అనంతమైన, చాలా ఎక్కువగా ఉన్న విస్తారమైన, విస్తృతంగా నీ గురించి వినే అవకాశాన్నిస్తే, మరి వినాలంటే ఎవరు చెప్తారు? అనాత్మల్లో తగులుకున్న దుష్టులు, దుర్మార్గులు చెప్పరు గదా! సన్మార్గంలో ఉన్నవాళ్ళు సత్పురుషులు చెప్తారు పాపం. సత్తు తెలిసిన వాళ్ళు చెప్తారు. వాళ్ళతోటి సంగమం పెట్టుకుంటాను. వాళ్ళతోటి కూడి ఉంటాను నేను. నువ్వు నాకు గొప్పగా శుశ్రూష ఇస్తే కూడా, వినాలన్న కోరిక నువ్వు నాకిస్తే కూడా, నేను అసత్తులనే పట్టుకొని ఉన్నాననుకో, సత్పురుషులను పట్టుకుని, వాళ్ళు చెప్తూ ఉన్న విషయాల్ని వినడం నేను చెయ్యట్లేదనుకో, అప్పుడు నువ్వు వరం ఇచ్చి వ్యర్థమవుతుంది. కాబట్టి నువ్వైతే అదివ్వు. నేనేం చేస్తానంటే సత్పురుషులను చూసుకుంటాను. నీ గురించే చెప్పేవాళ్ళని చూసుకొని, పోయి వాళ్ళతోటే సంగమం పెట్టుకుంటాను. వాళ్ళతోటే సంఘం. వాళ్ళతో సహవాసం చేస్తాను. వాళ్ళతో పాటు కూడి ఉండడం నేను ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకొని అక్కడ పోయి కూర్చుంటాను. ఆ రకంగా ఉండేసరికి ఏమవుతుంది, నీ గురించే వింటూ లక్ష్మీదేవి నిన్ను పట్టేసుకున్నట్టు నేను నిన్ను పట్టేసుకుంటాను. ఎట్లా లక్ష్మీదేవి ఎట్లా పట్టుకుంది? సగుణంగా పట్టుకుంది. నేను ఈయన ఇంకా నిర్గుణం వరకు ఆయన మనసు రాలేదు కదా! పాపం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు. ఆయనకి జిజ్ఞాస కూడా లేదింకా. ఓన్లీ శుశ్రూష దగ్గరున్నాడు. కాబట్టి ఆయన ఎక్కువ మనం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఇప్పుడే మన పృథువు పైన. కనీసం నేను అటువంటి స్థితి కోరుకుంటున్నాను. నేను కూడా లక్ష్మీదేవిలాగా నిన్ను సేవించడం కోరుకుంటున్నాను. అని చెప్పి ఆయన గురించి ఆయన చాలా గొప్పతనం గూడా చెప్పుకుంటున్నాడు. ఆయన గొప్పలైన చెప్పుకుంటున్నాడు. ఇంత గొప్ప ఘనమైన స్థితిలో ఉన్నాడు మరి. మిగిలిన చాలా మందికైనా ఆయన నయం గాబట్టి, ఆయన గురించి ఆయన ఏం గొప్పలు చెప్పుకుంటాడంటే, భగవాన్ భగవంతుడా ధృతిని కావాలని ధృతితో పట్టుదలతో ఎవడైనా సరే, యాదృచ్ఛికంగానైనా సరే, అనుకోకుండానైనా సరే చేసియున్ ఒక్క మాటైనా సరే చెవులారా నీ గురించి విన్నవాడే అనుకో. అనయమింకా వాడు గుణజ్ఞుడైతే, నీ గుణాలు తెలిస్తే వాడికి, అయ్యనేనిన్ విరతిని ఏ రీతి పొందును? మళ్ళీ వినకుండా ఎట్లా ఉంటాడు? ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడే అనుకో. వాడు సత్పురుషులతో సంగం బెట్టుకుని, వాడు అదే పనిగా ఇవే విషయాలు వినడం అదంతా పక్కన బెట్టు. ఇంకా సింపుల్ టర్మ్స్‌లో జూద్దాం. ఒక మనిషి ఉన్నాడనుకో. వాడు అనుకోకుండా, వాడు ప్రయత్నపూర్వకంగా సత్పురుషులతోటి సంఘం బెట్టుకొని వాళ్ళ దగ్గరికెళ్లి కూర్చొని, వాళ్ళు ఈ సత్సంగంలో ఇవే విషయాలు మాట్లాడుతూ ఉంటే, మళ్ళీ సత్సంగం అంటే ఏటో పక్కకు వెళ్ళిపోరాదు మన మనసు. సత్సంగాల పేరు మీద ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కర్లేని ప్రాపంచికమైన విషయాలన్నీ గూడా సత్సంగంలో మాట్లాడే అవకాశం ఉంటుంది. అన్నిటికి సత్సంగం అని పేర్లు పెడుతున్నారు ఈ మధ్యన. సరే కానీ వీడు అట్లాంటి వాడు గాదు. వీడు పనిగట్టుకుని సత్సంగాలకెళ్లి కూర్చోవట్లేదు. ప్రాపంచికమైన విషయాలు మాట్లాడే సత్సంగాలైనా సరే, ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడే సత్సంగాలైనా సరే, అందులో గూడా ఫోకస్డ్‌గా అద్వైత విద్య గురించి విచారణ చేసే సత్సంగాలైనా సరే, ఏది వాడు పట్టించుకోడు. వాడు ప్రయత్నం ఏం చేయట్లేదు. అనుకోకుండా వాడి అదృష్టం బాగుండి యాదృచ్ఛికంగా ఒకసారి
ఏంటో అటునుంచి వెళ్తూనో, ఎవరో వింటూ ఉంటేనో, లేదా టీవీలోనో ఎక్కడో దగ్గర వాడేదో సినిమాలు జూస్తుంటే, ఈ ఛానెల్ ఒకటి బయటకొచ్చో యూట్యూబ్‌లో ఏదో ఒక రకంగా వాడు ఒక్కసారైనా సరే, అనుకోకుండానైనా సరే, వాడి చెవులతోటి 10,000 చెవులతోటి గాదు, కోరుకుని శుశ్రూష చేయడం గాదు, అనుకోకుండా చెవుల్లో పడ్డదనుకో, ఒక్కసారైనా సరే, వాడికి ఆ ఒక్కసారైనా సరే అనుకోకుండా చెవుల్లో పడితే వాడికి అందులో ఉన్న రుచి తెలిసిందనుకో, ఇంక వాడు ఆ రుచిని ఎట్లా వదిలిపెట్టగలడు? విరతి, వైరాగ్యం వదిలే చాలులే అని వాడికెట్లా అనిపిస్తుంది? అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళు లేరేంటి ఈ భూమి మీద? భూమి మీద అట్లాంటి వాళ్ళు గూడా ఉంటారు. అద్వైత ఆత్మ విజ్ఞాన బోధ ఎవరైనా చేస్తూ ఉంటే, వినాలంటే వినబుద్ధి గాకుండా ఉన్నవాళ్ళు, లేచి వెళ్ళిపోయేవాళ్ళు, ఇంట్రెస్ట్ లేదని చెప్పేవాళ్ళు, ఏం వింటాం ఎన్ని సార్లు వింటాం అనుకునేవాళ్ళు ఉండరా అంటే ఉంటారు. పశువులో వాళ్ళందరూ. అట్లాంటి పశువులు తప్ప పాశాలకు బద్ధులై, కర్మ పాశాలకు బద్ధులై, పశువులై ఉన్నవాళ్ళు వినరు. కానీ ఎవడైనా సరే మనిషన్నవాడు తత్జ్ఞుడు, నీ గుణజ్ఞుడు, తత్జ్ఞుడు అయి ఉంటే, నీ గుణాలు తెలిసిన వాడు, నీ గుణాలను తెలుసుకుని రుచి కలిగి ఉన్నవాడు, రుచి పట్టుకున్నవాడు, తత్, తత్, తత్ గురించింది తత్వం. ఆ తత్తు పదార్థం గురించి జ్ఞానం కలగడం తత్వం. దాన్ని తెలిసినవాడు వదిలిపెడతాడా? పెట్టడు. వాడు తజ్ఞుడు గాదు. ఇటువంటి గుణజ్ఞుడు గాదు. వాడు అజ్ఞుడు. అజ్ఞాని వాడు పశుప్రాయంగా భూమి మీద మనిషి రూపంలో బ్రతుకుతూ ఉంటాడంటే, అటువంటి వాళ్ళు ప్రాబబ్లీ పట్టుకోలేరేమో. కానీ నేను అనుకోకుండా యాదృచ్ఛికంగా అటెటో పడిపోతూ ఉంటే చెవుల్లో ఓసారి ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే నీ గురించి వినడం గాదు, పనిగట్టుకుని పోయి అక్కడే గూర్చొని సత్పురుషులు నీ గురించి మాట్లాడుతూ ఉంటే వినాలి అని కోరికతో ఉన్నాను. ఆ వరం ఇమ్మని కూడా అడుగుతూ ఉన్నాను. అందుకని ఓ ధనుజ భేది, ధనుజులను భేదించేవాడా కానా కాబట్టి నేనేం జేస్తానంటే, ఉత్సుకమతిని అయి చాలా ఉత్సాహంగా నీ కథలు వింటూ, 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 వింటూ భావన ఎట్లా జేస్తాను మనసులో పరమోత్సాహంగా నేను లక్ష్మీకరణిన్ లక్ష్మీదేవిలాగా నిన్ను భజిస్తాను, నిన్ను చేరుతాను, నిన్ను నేను సేవిస్తాను ఓ పరమపురుష అని చెప్పాడు ఆయనకి నమస్కారం. ఇట్లు భవదీయ సేవా తత్పరులమైన ఇందిరను నేనున్ ఏక పదార్థాభిలాషం చేసి స్పర్ధమానులమగుచున్న మా ఇద్దరకును పర్యాయ సేవం చేసి కలహంబు లేకుండా నిమ్మో ఇంకొకటి కూడా చేయను నా కోసం. ఎందుకంటే మనిద్దరం కలిసి సాధించాలి ఓ భగవంతుడా ఈ విషయము. నేనొక్కడిని జేయలేను. నువ్వు నేను ఇద్దరం కలిసి చేయాలి. నువ్వు ముందు నాకేం చెయ్యి, నీ గురించి వినాలన్న కోరిక నా మనసులో కలిగేటట్టు చూడు. అది అట్లానే ఉండేటట్టు చూడు. నేనేం జేస్తాను, అందుకోసం సత్పురుషులను వెతుక్కుంటూ బోయి, అక్కడే గూర్చొని వాళ్ళు చెప్తూ ఉన్నవన్నీ వింటాను. అప్పుడు నువ్వేం చెయ్యి, ఈలోగా నేను లక్ష్మీదేవిలాగా నిన్ను సేవిద్దామని గూర్చుంటే, భవదీయ సేవా తత్పరులమై ఉంటాము ఇద్దరము. నీ సేవ, నిన్ను సేవించాలని అదే తత్పరతతోటి ఒకవైపు ఇందిర, ఒకవైపు నేను ఇద్దరము ఉంటాం. నీకున్నవి పాపం 2 కాళ్ళనుకో. మేము చెరొక్క కాళ్ళు పట్టుకుని, ఇద్దరము ఆ కాళ్ళు పిసుకుతూ సేవ చేయొచ్చు. లేదా 2 కాళ్ళు నేనే చేస్తానని ఇద్దరం గొడవలు పెట్టుకోవచ్చు. లేదా కుడి కాలు నీది, ఎడం కాలు నాది, ఎడం కాలు నాది, కుడి కాలు నీది అని ఇద్దరం గొడవలు పెట్టుకోవచ్చు. లేదా నువ్వు గట్టిగా పిసుకుతున్నావు, నేను తక్కువగా పిసుకుతున్నానని గొడవలు పెట్టుకోవచ్చు. నువ్వు ఎక్కువ సేపు, నేను తక్కువ సేపు అనొచ్చు. ఈ రకంగా రకరకాలుగా ఎందుకంటే ఏక పదార్థం. ఉన్న పదార్థం నువ్వొక్కడివే పాపం. నిన్నొక్కడినే ఆ పదార్థాన్ని అక్కడ పెట్టుకొని, నీ పాదాలు పట్టుకొని మేము సేవ చేద్దామంటే, ఆ అభిలాష మా ఇద్దరికి ఒకటే మరి. దాంతో చేసి దానివల్ల స్పర్ధమానులమవుతాం మేమిద్దరం. కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంది మా ఇద్దరికి. అదిగో నీ కాలు గొప్ప, నా కాలు తక్కువ. లేతే నువ్వెక్కువ సేపు, నేను తక్కువ సేపు. అదిగో నువ్వు గట్టిగా, నేను తక్కువగా అని ఈ రకంగా కాంపిటీషన్స్ తోటి నిన్ను సేవించే అవకాశం ఉంటుంది మరి మా ఇద్దరికి. అట్లాంటప్పుడు నువ్వేం చెయ్యి, పర్యాయ సేవ. ఉండండి ఇద్దరు 2 కాళ్ళు పట్టుకొని ఇద్దరు కొట్లాడుతున్నారక్కడ.
మీరు పర్యాయంగా అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇద్దరు కలిసి అక్కడే కూర్చొని, చెరొక కాలు పట్టుకుని, రకరకాలుగా పిసుకుదామని, అది కూడా నీ కాలు, నా కాలు అనుకుంటూ చూసి, ఈ రకంగా కాకుండా ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ సేవ జేయడం అన్నది ఆ పని బెట్టుకోండి అని, మా ఇద్దరికీ కలహం లేకుండా, మేమిద్దరం గొడవలు పెట్టుకోకుండా, కొట్లాడుకోకుండా ఉండేటట్టు చూడు. లేకుండాని ఇమ్ము. అటువంటి ఒక అవకాశాన్నివ్వు. ఓకే. మేమిద్దరం గొడవలు బెట్టుకుంటే, నేను లక్ష్మీదేవి ఇద్దరం పక్కన పక్కన కూర్చొని, నీ కాళ్ళు పట్టుకొని, ఇద్దరము గొడవలు పెట్టుకుంటూ ఉంటే, స్పర్ధలు, కాంపిటీషన్స్ తోటుంటే, నువ్వు మా ఇద్దరి గొడవలు తీర్చి, ఇదిగో ముందు నువ్వు, తర్వాత నువ్వు అని వాళ్ళు నాతో చెప్తే గూడా మేము ఊరుకోము. నువ్వు ముందు లక్ష్మీదేవి ముందు కాళ్ళు ఒత్తుతుంది, తర్వాత నువ్వు చెయ్యి అన్నావనుకో, మళ్ళీ నాకు కోపమొస్తుంది. నన్ను ముందు చేయమన్నావనుకో, తర్వాత ఆమెను చేయమంటే మళ్ళీ ఆమెకు కోపమొస్తుంది. మళ్ళీ ఇవన్నీ నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తావో తెలీదు గానీ, మా ఇద్దరిని నువ్వు మేనేజ్ చెయ్యి. మా ఇద్దరికి గొడవలు రాకుండా నువ్వే చూసుకో. ఇది నీ పని. లక్ష్మీదేవితో సమానంగా సేవలు జేయడం పని నాది. మా ఇద్దరికి గొడవలు రాకుండా చూసుకునే పని నీది. ఓకే. లేకపోతే ఇంకొక ఆప్షన్ గూడా జెప్తాను. మా ఇద్దరికి గొడవలు రాకుండా. అట్లుగాక భవదీయ చరణ సరోరుహ సేవాసక్త మనో విస్తారులమగుటం జేసి, నేను ముందు ముందు అని భజింతు నను తలంపులన్ కలహంబైనను కానిమ్ము దేవా పోతే పోని అయితే అయింది పట్టు. గొడవలొస్తే వచ్చాయి లక్ష్మీదేవితోటి నాకు గొడవలొస్తే వచ్చాయి పర్వాలేదు. ఇదిగో అయితే మా ఇద్దరికి గొడవలు లేకుండా నువ్వు జూడు. నువ్వు చూడలేకపోయావనుకో నీ వల్ల గాలేదనుకో అప్పుడు. ఎందుకంటే మేమిద్దరిలో ఒక్కళ్ళం గూడా తగ్గము. నేను గూడా తగ్గేది లేదు. నేను గూడా తగ్గేది లేదు. కాక అందుకని ఇంకొక ఆప్షన్. భవదీయ చరణ సరోరుహ సేవాసక్తి. నీ పాద సేవ చేయాలనే ఆసక్తి నాకు తక్కువుందేంటి? మరి ఆమెకు గూడా అంతే ఉంది మరి. నాకు సీనియరు. ఆమె ముందు నుంచే జేస్తుంది. అసలు ముందు నుంచి జేస్తుంది గాబట్టి ఆమెను కొంసేపు పక్కన కూర్చోబెట్టొచ్చు కదా నువ్వు. పాపం వాడు ఇప్పుడే మొదలుపెట్టాడు. వాడిని గానీలే వాడు చూస్తాడు కొంసేపు వాడు సేవ జేస్తాడు. నువ్వు కాసేపు పక్కన కూర్చో అని నువ్వు చెప్పొచ్చు కదా! అంటే ఆమె గూడా ఊరుకోదు మరి. ఆమె గూడా కొట్లాడుతుంది. సీనియర్ గాబట్టి నాకు ఇంకెక్కువ ప్రయారిటీ అంటుందామె. ఇది సాల్వ్ చేయలేవు. నిన్ను తీవ్రంగా ఆలోచించాను. ఎన్ని రకాలుగా ఆలోచించినా సరే, నాకు లక్ష్మీదేవికి వచ్చే గొడవల్ని నువ్వు సాల్వ్ చేయలేవు. నీ వల్ల గాదు. నువ్వు తీర్చలేవు మా గొడవ. కాబట్టి మా ఇద్దరికి మరి అటువంటి ఆసక్తి. ఆమె కన్నా తక్కువుందేంటి నాకు? మనోవిస్తారం. మా ఇద్దరి మనసు అట్లానే వ్యాపిస్తున్నది మరి నీకు సేవ చేయాలని. అగుటం చేసి అందుకని. నేను ముందు అని మేమిద్దరం గొడవలు పెట్టుకుంటాం. నేను ముందు అని ఇద్దరం గొడవలు పెట్టుకుంటాము. ఆ కాలు, ఈ కాలు, నీ కాలు, నా కాలు అంటాము. అందుకని. ఆ రకంగా నిన్ను భజిస్తుంటే, నిన్ను సేవిస్తుంటే, తలంపునన్ ఆ ఆలోచనతోటే ఉంటే, కలహం వస్తుంది మరి లక్ష్మీదేవితోటి నువ్వు పరిష్కారం చేయలేవు. నీ వల్ల గాదు. అయినను కానిమ్ము దేవా పో. అయితే అయింది పో. గొడవలొస్తే వచ్చాయి. లక్ష్మీదేవితోటి నేను కొట్లాడవలసొస్తే అయితే అయింది పట్టు. నేను మాత్రం ఈ సేవ చేయకుండా మానుకోనన్నాడు. సరే అంత బీభత్సంగా, అంత ఘనంగా ఆయన సేవ చేయాలనుకుంటే చాలా మంచిది. చాలా మంచిది. ప్రాపంచికమైన విషయాల్ని సేవించే బదులు, భగవంతుడిని మనసులో లక్ష్మీదేవితో సమానంగా ఆమెతోటి కొట్లాడుతూ మరీ చేస్తున్నాడంటే, ఇంక మనసులో అక్కడే ఉంటాడాయన. ఎంత గొప్ప అవకాశం. పోనీ ఇదైనా సరే బాగా భావన చేసుకుంటున్నాడు మనవాడు. మృదువు గారు. ఆయనకి నమస్కారం. అని ఇంకేమంటున్నాడంటే, జగదీశ దేవా యుష్మత్పద కైంకర్య పరతంతనర్చు సాగర తనూజ కృత్యంబునందు అకల్విష బుద్ధి నేన్ ప్రీతిన్ కోరుట జగన్మాతయైన ఆ రమాసతితోడి వైరము అవశ్యంబు గల్గునో అయినను దయాకార నీవు దీనవత్సలుండవు కాన స్వల్పంబైన అధికంబు చేయుదువు అట్లుగాన భవ్యచరిత నిజస్వరూపంబునందు అభిరతుడవైన నీవో నన్ను ఆదరించు పగిది ఇందిరను ఆదరింపవు మహాత్మా భక్తజనలోక మందార భవ విదూర. ఇంకొకటి కూడా చెప్తాను. నా భావన అంతా ఇంతా కాదు. నా ఇమాజినేషన్‌కి అంతమన్నది లేదు. నాకు భావ దారిద్ర్యం లేదు. నువ్వు ఇందాక దరిద్రుడా, దుష్టుడా, దుర్మార్గుడా అని వాళ్ళని వీళ్ళని ఎట్లా అనుకోవాలి అని నా మనసులో ఆలోచనలన్నీ పెట్టావు గదా! అటువంటి దారిద్ర్యము భావ దారిద్ర్యం నాకు లేదు. అసలు భావ దారిద్ర్యం గాదు. నేను
భావనాపరంగా చాలా ఎక్కువగా ఆలోచన చేసుకుంటున్నాను. నాకింకొక ఆలోచనొచ్చింది. నీకున్నవి పాపం 2 కాళ్ళు. లక్ష్మీదేవి ఆల్రెడీ అక్కడ కూర్చొని సేవ చేస్తూ ఉన్నది. నేనక్కడ కూర్చుంటే మా ఇద్దరికి గొడవలు రాకుండా చూడు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చెప్పు, అట్లా ఏమైనా చెప్పు అని నీకు సలహా చెప్పా గానీ, ఎట్లైనా సరే మా ఇద్దరికి గొడవలు తప్పవు. కాబట్టి అయితే అయింది గొడవలు, కొట్లాడుతూ అయినా సరే. గొడవలు, కొట్లాటలు లక్ష్మీదేవితోటే ఏకంగా ఆమెతోటి నాకు గొడవలొచ్చినా సరే, నేను మాత్రం తగ్గనని జెప్పాను గదా! ఇప్పుడు ఇంకొకటి చెప్తాను పట్టు. ఓ జగదీశ, ఓ దేవా! నీ పదకైంకర్యము అదే తత్పరత. నీ పాద సేవ చెయ్యాలన్న తత్పరతతో తనర్చుతూ ఉన్న సాగర తనూజ ఉన్నది గదా! సాగరుడి కూతురు లక్ష్మీదేవి. ఆమె చేసే కృత్యము, ఆమె చేస్తున్న పనిని చూసి ఆమె ఎప్పటినుంచో చేస్తుంది. ఎప్పటినుంచి చేస్తుందామె? ఎప్పటినుంచో చేస్తుంది. ఆ సముద్రంలో ఆమె పైకొచ్చినప్పటి నుంచి ఆమెను వరించినప్పటి నుంచి ఇప్పటిదాకా అదే పనిలో ఉంది. ఆ సీన్ అసలు మారను గూడా మారదు. ఒక్క క్షణం పక్కకు జరుగుతుందా? ఇంకెవరికైనా అవకాశం ఆప్షన్ ఇస్తుందా అంటే ఇవ్వదు. అదిగో నిన్నొదిలిపెట్టకుండా నేను సేవ చేస్తూనే ఉంటుంది. అయినా గూడా ఆమె చేస్తున్న పనికి అకిల్బిష బుద్ధి. నాకేమి కిల్బిషం కుళ్ళు లేదు. ఏమిరా ఆమెతోటి నువ్వు పోటీలన్నీ బెట్టుకుంటావు, స్పర్ధలన్నీ బెట్టుకొని గొడవలు బెట్టుకుంటానంటావో, ఎందుకంత కుళ్ళు బుద్ధి నీకు అంటే, నాకంత కుళ్ళు బుద్ధి లేదు. నేనటువంటి కుళ్ళు పుచ్చకాయ గాదు. కుళ్ళుతోటి నేను లక్ష్మీదేవితోటి గొడవలు బెట్టుకుంటా అనట్లేదు. అకిల్బిష బుద్ధితోటే. మంచి మనసుతోటే జెప్తున్నాను. సద్బుద్ధితోటే. నేను ప్రీతితో, నీ మీద ప్రీతి. ఆమెతోటి గొడవలు బెట్టుకోవాలన్న ఉద్దేశం లేదు. కానీ ఆమె ఊరుకోదు మరి. అది వేరే విషయం. ఆమె సంగతి నువ్వు జూసుకో. ఆమె మీద గొడవలు బెట్టుకోవాలన్న ఉద్దేశం గాదు. నీ మీద ప్రీతి. నువ్వు ఫోకస్ ఇటు సైడ్ చెయ్యి. ఓకే. అందుకని ఆ విధంగా కోరుకుంటూ ఉన్నాను. ఆమె జగన్మాతే అవును నిజమే. ఆమె జగన్మాత నా తల్లి. అవును అంతా బానే ఉంది. అయినన్ అయినా గూడా ఆ రమాసతితోడి వైరము అవశ్యం. అయినా గూడా ఆమెతోటి గొడవలు ఫైటింగ్ శత్రుత్వం మాత్రం గ్యారంటీ. ఆమె గూడా తగ్గదు మరి. ఏం జేస్తాం? ఇంకొక విధంగా ఆలోచిద్దాం పట్టు నువ్వు నేను. ఎందుకంటే ఈ విషయాలన్నీ మళ్ళీ లక్ష్మీదేవికి జెప్పేవు. ఆమెకు జెప్పకు. మనిద్దరం మాట్లాడుకుందాం. నువ్విప్పుడు గరుత్మంతుడిని ఎక్కి ఆ వైకుంఠానికెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆమె జాబ్‌లోకెళ్తుంది. మళ్ళీ పాదసేవ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దొరికావు నువ్వు ఆమె లేకుండా. కాబట్టి నీతోటి ముందే ఒక అరేంజ్‌మెంట్ చేసుకుంటున్నాను. ఇప్పుడేం చెయ్యంట నువ్వు? ఎట్లైనా ఆమె నా తల్లి జగన్మాత. ఆమె మీద నాకేమి కుళ్ళు లేదు. ఆమె ఎప్పటినుంచో జేస్తుంది. సరే మంచిది. కానీ గొడవలు, శత్రుత్వాలు ఆమెతోటి నాకు గ్యారంటీ. అనుమానం లేదు. అయినను అందుకని అయితే అయింది ఓ దయాకారా, దయా స్వరూపమా నువ్వేం చెయ్యంటే దీనవత్సలుడివి గదా నువ్వు. నేను దీనుడిని. నేను ఒక కోరిక కోరుతున్నాను. కానా నువ్వేం చేయంటే స్వల్పమైన అధికంబు చేయుదువు. నువ్వేం చేస్తావు? కొంచెమైనా సరే చాలా చేయగలవు. నువ్వు లక్ష్మీదేవంత చేశావా సేవ అని లెక్కలన్నీ వెయ్యవు. నువ్వేం జేస్తావు? నీకెవరి పైనైనా దయ గలిగితే, వాళ్ళు కొంచెం స్వల్పంగా ప్రయత్నం జేస్తే గూడా నువ్వు దాన్ని చాలా ఎక్కువగా, అధికంగా మారుస్తావు కదా! స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని ఏం జెప్పావు నువ్వు? స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్పలే? కొంచెము ఈ ప్రయత్నం నువ్వు జేసినా గూడా గొప్పగా దాని లాభం ఉంటుంది అన్నావు గదా! కాబట్టి నేను కొంచెం జేస్తా. లక్ష్మీదేవి ఎంత అవకాశం ఇస్తుందో ఆమెతోటి గొడవలు, కొట్లాటలు, శత్రుత్వాలన్నీ బెట్టుకుని, ఆమె పక్కన గూర్చొని, ఆమెతో పాటు యుద్ధాలన్నీ జేస్తూ కూడా నేను నీకు సేవ చేస్తూ ఉన్న సమయంలో కొంచెం అయిందనుకో, చాలా చేయలేకపోయాననుకో, అయినా గూడా ఆ కొంచాన్నే నువ్వు అధికం చేసే శక్తి కలిగిన వాడివి గాబట్టి అట్లుగాన అందుకని, ఓ భవ్యమైన చరిత్ర కలిగిన వాడా! నిజ స్వరూపమందు అభివృద్ధుడవైన వాడా! ఆత్మస్వరూపంలోనే, స్వస్వరూపంలోనే ఎప్పుడూ ఉండేవాడా! నీవు నన్ను ఆదరించు. నన్ను చూసుకో. నన్ను జూసుకో. నువ్వేం జెయ్యంటే, ఒకవేళ అవకాశం ఎక్కువ లేక, లక్ష్మీదేవి నాకెక్కువ అవకాశం ఇయ్యక, నేను ఎంత ఫైటింగ్ జేసినా గూడా నాకు కొంచెమే అవకాశం కలిగితే, నేను తక్కువ జేశా నీకు సేవ అనుకునేవు. నేను ఏ కొంచెం సేవ చేసినా సరే, చాలా చేశాననుకుని నన్ను ఆదరించు. ఓకే. నా మీద దయ చూపించు. ఈ పగిది
నన్ను నువ్వు ఎంత ఆదరిస్తావో అంత ఇంద్రుని కూడా, లక్ష్మిని కూడా ఆదరింపవు, నాకు ఆ విషయం తెలుసు. ఓ మహాత్మా, భక్తజనలోక మందార, భక్తజనులకు, నీ మీద భక్తి కలిగిన జనులకు, అటువంటి లోకానికి వాళ్ళందరికీ గూడా మందారం అంటే కల్పవృక్షం లాంటి వాడా, భవములు జన్మలకు దూరంగా ఉండేవాడా, కాబట్టి నువ్వేం జేయంటే, నేను కొంచెం జేస్తే గూడా చాలా జేశాననుకో, లక్ష్మీదేవిని నాకన్నా ఎక్కువగా ఆదరిస్తున్నావని నేనేం అనుకోనులే గానీలే, నన్ను ఆమెకన్నా ఎక్కువగా ఆదరించు నువ్వు. ఆ రకంగా మనిద్దరం ఒక మాట మీద ఉందాము. ఆ రకంగా అదే పనిగా నేను నీకు సేవ జేస్తాను. అని పాపం ఆయన చెప్పుకోగలిగినవన్నీ జెప్పాడు. ఇట్లగుటం జేసి, సత్పురుషులైన వారలు నిరస్త మాయాగుణ సముదయంబు గల నిన్ను భజింతురు. సత్పురుషులేం జేస్తారంటే, నేనిట్లా ఇంకా ఇప్పుడిప్పుడే ఆ దారిలోకొస్తున్నా గాబట్టి, నేనెక్కువ పూజలు చేశాను, నేను 4 గంటలు పూజలు చేశాను, నేను 4 రోజులు ఉపవాసం చేశాను, నేను ఎంతో మందికి భోజనాలన్నీ పెట్టాను, గుళ్ళో వాలంటీరింగ్ జేశాను, నేను ఏంటో దానాలన్నీ జేశాను అని నేను చాలా చెప్పుకుంటూ, చేసుకుంటూ వస్తానులే గానీ, ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశా గదా! ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఎట్లా ఉంటారో మనకు తెలిసిన వాళ్ళు గూడా. మన చుట్టుపక్కల. అప్పుడప్పుడే కొత్తగా ఈ మార్గంలోకొచ్చిన వాళ్ళు, ఓహో! చేసిన పూజలే జేస్తారు, చదివిన మంత్రాలే చదువుతారు, చదివిన స్తోత్రాలే చదువుతారు, అదే పనిగా గంటలు గంటలు అక్కడే కూర్చుంటారు కదా! అయితే సత్పురుషులు పాపం ఈ మార్గంలో ముందే ఉన్నవాళ్ళు, సన్మార్గంలో ఉన్నవాళ్ళు, నిరస్త మాయాగుణ సముదయంబు గల నిన్ను, సమస్త మాయలు, దానివల్ల కలిగే గుణాలన్నీ నిరస్తము, అస్తమించి ఉన్న నిన్ను వాళ్ళు పొందుతూ ఉంటారు. వాళ్ళు ఇట్లా గొడవలన్నీ బెట్టుకోరు. భూమి మీద ఉన్నంత వరకు మిగిలిన వాళ్ళతోటి నేనే భగవంతుడి పల్లకి మోస్తాను. నేనే భగవంతుడికి ముందు నిలబడి పూజలన్నీ జేయిస్తాను. ప్రసాదాలన్నీ అందరికన్నా నేనే ఎక్కువ తింటాను. అందరికన్నా గట్టిగా నేనే స్తోత్రాలు చదువుతాను. అని ఈ రకంగా భూమి మీద ఉన్న మిగిలిన మనుషులతోటి స్పర్ధలన్నీ బెట్టుకుని, గొడవలన్నీ బెట్టుకుని, ఆ రకంగా మనశ్శాంతి వాడికి లేదు, పక్కన వాళ్ళకు లేకుండా పూజలు అవన్నీ జేస్తూ ఉంటారు. కాక నాలాంటి వాళ్ళు ఏకంగా లక్ష్మీదేవితో పాటే గొడవలన్నీ బెట్టుకుంటారు. కానీ వీళ్ళు పాపము క్వైట్‌గా గుణాలు లేకుండా నిర్గుణంగా ఉన్న నిన్ను భజిస్తూ ఉంటారు. నేనిక్కడికి రావాలి ఇంతకది నా శ్రవణం వల్ల. నువ్వు నాకిచ్చే శుశ్రూష నన్ను ఇక్కడికి తీసుకొని రావాలి ఇంతకది నా గోల. నేను మధ్యలో దారిలో ఈ గోలలో లక్ష్మీదేవితోటి గొడవలు పెట్టుకుని ఆమెతో యుద్ధాలన్నీ చేసి అవన్నీ చేస్తే చేశాను గానీ, చివరికి నేను ఇక్కడికి రావాలి. వాళ్ళు మన సత్పురుషులున్నారు గదా! వాళ్ళు భవత్ పాదానుస్మరణ రూపంబైన ప్రయోజనంబు తక్క ఇతర ప్రయోజనంబులు ఎరుగరు. నిన్నే స్మరిస్తూ ఉంటారు వాళ్ళు, వేరేవి కోరుకోరు. ఓ దేవా! సేవక జనంబులను వరంబులు వేడుము అని జగత్ విమోహనంబులైన వాక్యంబులు పలుకుదువు నువ్వా? ఇట్లానా నువ్వు చేసేది? ఓ దేవా! నిన్ను నమ్మినందుకు నువ్వు ఇట్లా మోసం జేస్తావు మమ్మల్ని. మాయలో ఉంచుతావు నువ్వు. నువ్వు మాత్రం తక్కువ వాడివేంటి? నేను ఇంతవరకు లక్ష్మీదేవితోటి గొడవల గురించి మాట్లాడా. ఇప్పుడు నీతోటే చెప్తున్నాను. నీ గురించే నాకొక గొడవున్నది. నువ్వు మామూలు మనిషివా? ఊరుకున్నవాడివి ఊరుకోకుండా, నీ సేవక జనాల్ని పట్టుకుని, వరాలిస్తాను పట్టుకో, ఏమైనా వరం కోరుకో, వేడుకో అని అడుగుతావు. ఎంత మోహం దానివల్ల. నువ్వు నిజంగా ఇస్తానన్నావు అనగానే, ఏదైనా కోరుకుందామని నా మనసు జారిపోతే, నేనింత తెలివితేటలతోటి ఉన్నాను, జాగ్రత్తగా ఉన్నాను గాబట్టి, నువ్వు ఇస్తానన్న ఐహికమైన కోరికలు వరాలుగా కోరుకోలేదు. కాబట్టి సరిపోయింది. నేను నిజంగా కొంచెం అటు ఇటుగా ఉన్నవాడినైతే జారిపోయేవాడిని గదూ! ఇటువంటి జగత్తుని మొత్తాన్ని మోహం చేసే, మోహంలో విమోహనం విశేషంగా జగత్తుని మోహింపజేసే నీ మొత్తం మాటలన్నీ నా మీద ఉపయోగిస్తావా? నాలాంటి అమాయకులను, నీ సేవకులను పట్టుకుని వరాలిస్తాను కోరుకో అంటావా? ఆ మాయలో పడితే ఏమైపోతాం మేము? అటువంటి వాక్యాలన్నీ పలుకుతావు కూర్చొని. ఊరుకోవు గదా! ఆడ లక్ష్మీదేవితోటి నేను సేవ చేస్తాను ఆమెతో పాటుగా నేను కోరుకుంటుంటే, ఇక్కడ కూర్చొని నువ్వు చిలకలాగా నవ్వులన్నీ నవ్వుతూ, ఏమైనా వరం ఇస్తాను కోరుకో పృథువు అని అడుగుతావు. నేను డిస్ట్రాక్ట్ అయితే? అమ్మా! అటువంటి భవదీయ వాక్య తంత్రి నిబద్ధులు లోకులు గాకుండిరేని, ఫలకాములై కర్మంబులను ఎట్టు ఆచరింతురు కాబట్టి. నీ వాక్యాలు తంతులు తంతులుగా తీగలు పారినట్టు పారుతాయి. మెత్తగా, తియ్యగా, మృదువుగా, తీగలు పాకినట్టు మాటలన్నీ మాట్లాడతావు. దానికి నిబద్ధులై
ఆ పాశాలకు నీ వాక్కులన్న పాశాలకు బద్ధులై లోకులు పాపము మాయలో పడితే వాళ్ళేమైపోతారు? అట్లా కాకుండా ఉన్న మనుషులెవరైనా ఉన్నారనుకో నాలాగా, చాలా తెలివితేటలతోటి జాగ్రత్తగా ఉండి, నీ మాటలు పట్టుకొని నీ మోహంలో నువ్వు చూపించిన మాయలో, ఆ మోహంలో పడకుండా ఉన్నవాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు నాలాంటి వాళ్ళున్నారనుకో, అటువంటి వాళ్ళు ఫలకాములై నువ్విస్తానన్న వరాలన్నీ పుచ్చుకుంటాము అన్న కోరికలతో కర్మలన్నీ ఎట్లా ఆచరిస్తారు? చేయరు గదా! అందుకని వద్దంటున్నాను. ఓ ఈశా! భవదీయ మాయా విమోహితులై జనులు ఏమి కారణంబున నీకంటే ఇతరంబులు కోరుచుందురో? అయినా నిన్ననడానికి ఏముందిలే నువ్వు చెప్తావు చను చాలా చెప్తావు. నువ్వు చాలా చెప్తావయ్యా! నువ్వు తక్కువ వాడివేంటి? నువ్వు జగన్నాటక సూత్రధారివి. ఆ సూత్రాలు, తంత్రులు ఈ జగత్తన్న నాటకాన్ని నడిపించడానికి నీ చేతిలో ఉన్న సూత్రాలు, దారాలు, తాళ్ళేమి, పాశాలు నీ మాటలే గదా! వాక్కులని పైగా. వేద వాక్కులు అని వేదాలన్నీ రాసిచ్చావు. వాటిని పట్టుకుని ఆ మోహంలో ఉండి ఏవో ఫలాలాశించి, ఆ కామాలతో, కోరికలతో కర్మలు చేస్తూ వాళ్ళు ఇక్కడిక్కడే ఉంటారు. అయినా గూడా నిన్ను ఒక్కడినని ఏమి ఉపయోగంలే. నాలాగా తెలివితేటలతో ఉండొచ్చు కదా కొంతమంది. అందరూ. నాకున్నంత తెలివితేటలతో అందరూ ప్రవర్తించొచ్చు కదా! నువ్వు తియ్యగా ఏదో తేనెల్లాగా మధులూరుతూ ఉన్న మాటలన్నీ చెప్తే, ఆ మాటల మాయలో పడి మోహంతో చపలచిత్తులవ్వకుండా అందరూ గూడా తెలివితేటలతో ఉండొచ్చు గదా! ఎందుకుండరో ఏంటో! నువ్వు అంటే అన్నావు వాళ్ళు వినాలని ఎక్కడుంది రూలు? నాలాగా జాగ్రత్తగా ఉండొచ్చు కదా! ఓ ఈశా! భవదీయ మాయా విమోహితులై నువ్విట్లా తీయగా మాట్లాడేసరికి, వాళ్ళు ఆ మాయలో పడి, ఆ మోహంతో జనులో ఓహో! ఈ ప్రజలు ఏ కారణంతో నీ దగ్గరికొచ్చి నిన్నే కావాలని కోరకుండా మూర్ఖులు వేరేవన్నీ కోరుతారో ఏంటో దేవుడా! నాకర్థమే కాదు. నాకు నిజంగా గూడా అర్థం కాదు. నీ దగ్గరికొచ్చి నువ్వు కావాలని కోరుకోరు మూర్ఖులు. నీ దగ్గరికొచ్చి ఇంకేవో కావాలని కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారు? అంటే నీ మాటలు అట్లా ఉంటాయనుకో, వరం ఇస్తాను కోరుకో అంటావు. వాళ్ళు మోహంలో పడి అవును గదా! ఇస్తా అన్నాడని వీళ్ళు కోరుకుంటారు. నువ్వు అనడం అట్లానే ఉంది. వాళ్ళు వినడం అట్లానే ఉన్నదే. నీతోటి కాదు గానీ, లక్ష్మీదేవితో పాటు గొడవలు పడుతూ అయినా సరే, ఆడ కొట్లాడుకుంటూ ఆమెతోటి శత్రుత్వం తెచ్చుకొని అయినా సరే, అక్కడ కూర్చొని సేవ చేస్తాను. నీ మాటలు నేను అసలు అందుకని లక్ష్మీదేవి నీ కాళ్ళ దగ్గర కూర్చొని ఎందుకు సేవ చేస్తుంది ఎప్పుడు అని ఇంతకాలం ఆలోచిస్తే అర్థం కాలేదు నాకు. ఇప్పుడు తెలిసింది. నీకు దగ్గరగా కూర్చుంటే ఈ మాటలన్నీ చెప్తావు. నీ కాళ్ళ దగ్గర కూర్చుంటే నీ మాటలకి కొంచెం దూరంగా ఉండొచ్చు కదా! అదనమాట. నువ్వు అక్కడి నుంచి చిలకలాగా నవ్వుతూ, చిరునవ్వులన్నీ ఒలకబోస్తూ, కళ్ళతోటి వాటితోటి హావభావాలన్నిటితో రకరకాలుగా ముద్దుగా మాట్లాడుతుంటే, నీ దగ్గరగా కూర్చుంటే, నీ హృదయం దగ్గర కూర్చుంటే ఇంకేముంది అయిపోతావు. మొత్తం కట్టేస్తావు మమ్మల్ని. ఆహా! అందుకనే ఆమె అంత అంత అందుకనే ఆమె నాకు సీనియర్ అయింది. అందుకని ఆమె నాకు సీనియర్. ఆమె ఎంతో తెలివితేటలతోటి నీ దగ్గర కూర్చుంటే, వక్షస్థలంలో కూర్చో లక్ష్మి. ఇక్కడ నా వక్షస్థలం దగ్గర కూర్చో లక్ష్మి అంటే గూడా, నువ్వక్కడుండు అని ఆమె అక్కడెందుకుంటుంది కాళ్ళ దగ్గర? అదిగో నీ వక్షస్థలం దగ్గరుంటే ఒళ్ళో కూర్చోబెట్టుకొని, గుండెలో కూర్చోబెట్టుకొని ఇట్లాంటి మాటలన్నీ చెప్తావు. మాయ చేస్తావు లక్ష్మీదేవిని గూడా. అందుకని ఆమంత దూరంగా కూర్చుంటుంది. నీకు సేవ చేయాలి కాబట్టి నీ దగ్గరుండాలి. నీ మాటలను వింటే ఇట్లా మోహం చేస్తావు గాబట్టి దూరంగుండాలి. అందుకనే ఆమె నాకు సీనియర్. నీతోటి గాదులే గానీ, నువ్వేంటో చెప్తావు, వీళ్ళేంటో వింటారు. నేను నా సంగతి జూస్తాను. ఇట్లవటం జేసి అందుకని. కాబట్టి తండ్రి ఒక తండ్రి ఉన్నాడనుకో, తనంతన బాలహితంబు ఆచరించునట్లు, మాకు నీవే హితాచరణంబు ఆచరింపన్ అర్హుండవో. కాబట్టి అట్లగుటం జేసి ఓ తండ్రి, నువ్వు నాకు తండ్రి. నా తల్లితోటి అయినా సరే గొడవలన్నా పెట్టుకుని నేను నీ దగ్గర ఉందామనుకుంటున్నాను. ఎంతకి తెగిస్తున్నానో చూసుకో. జగన్మాత నా తల్లి ఆమెతోటి శత్రుత్వం పెట్టుకోవడానికి గూడా నేను బయలుదేరుతున్నానంటే ఎంతకు నేను బయలుదేరుతూ ఉన్నానో చూడు నువ్వు. చూసి నాకు తోచింది నేను చేస్తానని చెప్పాను. నాకర్థమైంది నేను ఈ విధంగా నిన్ను సాధించడానికి, నిన్ను వదిలిపెట్టకుండా ఉండడానికి నేనేం చేయగలను అని నేను చూసుకున్నాను కదా! ఇప్పుడు నువ్వేం చెయ్యంటే ఇంక ఫైనలీ మంచో చెడో నాకర్థమైంది నేను జెప్పాను.
కానీ ఒక తండ్రి ఉన్నాడనుకో, తనంత తానే పిల్లలకి వాళ్ళ మంచి వాళ్ళకేం తెలుస్తుంది? తండ్రికి తెలుస్తుంది. ఇది వీడికి మంచి అని తెలిసి, తండ్రి కావాలని తన బిడ్డకు ఏమి కావాలో అది ఎట్లా ఇస్తాడో, అట్లా నువ్వే నాకర్థమైనవి నేను పైన పద్యాల్లో జెప్పాను గదా! నవ్వుకుంటూ నిలబడ్డావు. మళ్ళట్లానే. నవ్వుతూ చూస్తావు. నాకు కరెక్ట్‌గా అర్థమైందో, కాలేదో, నాకిది మంచో కాదో నాకెట్లా తెలుస్తుంది? చిన్న పిల్లవాడిని, బాలుడిని. ఎందుకు అంటే, ఇంకా జ్ఞాన దేహము పూర్తిగా పరిణతి చెందలేదు, వృద్ధి చెందలేదు మరి. జ్ఞాన వృద్ధి ఇంకా కలగలేదు. నేను జ్ఞాన వృద్ధుడిని గాదు. జ్ఞానపరంగా బాలుడిని. అటువంటప్పుడు తండ్రి తన బిడ్డలకి ఎట్లా హితాన్ని ఆచరిస్తాడో, వాళ్ళ మంచి చూసి తండ్రి ఎట్లా మంచి చేస్తాడో, అట్లానే నా తండ్రివి మరి నువ్వు. నాకు గూడా అట్లానే నువ్వే నా హితాన్ని ఆచరించు. ఆ విధంగా చెయ్యడానికి నువ్వు అర్హుడివి. నాకర్థమైంది నేను చెప్పాను. కానీ నా మంచేంటో చూసి ఆ విధంగా నువ్వే చెయ్యి. ఏం వరం కావాలి కోరుకో అని నన్నడగడం గాదు. నాకేది మంచో అది నువ్వే చెయ్యి అని చెప్పాడు. ఈ విధంగా కూడా చెప్పిన మన పృథువుకు మళ్ళీ ఇంకోసారి నమస్కారం అని పలికిన ఆది రాజర్షి అయిన పృథు చక్రవర్తి అర్థవంతంబులైన వచనంబులు విని విశ్వద్రష్టయగు నారాయణుడు సంతుష్టాంతరంగుడై ఇట్లనియే. ఈ విధంగా మన ఆది రాజు ఆయన మనసులో ఉన్నది చెప్పాడు మన పృథువు. ఆయన మనసులో ఉన్న అర్థము, ఆయన కోరుకుంటూ ఉన్నదేమి ఆయన ఎన్ని రకాలుగా చెప్పినా సరే, లక్ష్మి అన్నాడు, గొడవలన్నాడు, సేవ అన్నాడు, మిగిలిన వాళ్ళు ఎందుకు ఇట్లా చెడిపోతున్నారు అన్నాడు, నాకు మాత్రం బాగా తెలిసింది అన్నాడు, నాకేమీ తెలీదు అన్నాడు. ఆయన ఎన్ని చెప్పినా సరే, ముఖ్యంగా ఆయన చెప్పిన విషయం ఏమి అంటే, నిన్ను వదిలిపెట్టకుండా ఉండే మార్గం చూపించు అని అడిగాడు. అటువంటి అర్థవంతమైన మాట అడిగాడు కాబట్టి, ఆ మాటలు విని మన విశ్వద్రష్ట అన్నీ, విశ్వం అంటే సర్వం మొత్తం చూడగలిగిన వాడు, సర్వసాక్షి నారాయణుడు సంతుష్టాంతరంగుడై చాలా సంతోషించి ఈ విధంగా అంటూ ఉన్నాడు మన పృథువుతో, మహారాజా, దైవ ప్రేరితుడవై నా ఎడన్ ఇట్టి బుద్ధి కలుగుటం చేసి అచలాచలంబగు భక్తి ఒడము దానిచే దుస్తరంబగు మదీయ మాయంతరింతువో నీవు నాచే ఆదిష్టంబగు కృత్యంబు అప్రమత్తుండవగుచు ఆచరించినన్ సకల శుభంబులు పొందుదువు అని అభినందించి అనుగ్రహించి అతడు కావించు పూజలు గైకొని గమనోన్ముఖుడయ్యన్ అయ్యవసరంబున. దైవం వల్ల దైవవశాత్ దైవ ప్రేరేపితము. ఎందుకు అంటే దైవం అంటే ప్రారబ్ధం. నీ ప్రారబ్ధం ఎట్లా ఉన్నది అంటే నీ కర్మ నిన్ను ఇటువైపు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలన్న ఆలోచన వైపుకి నడిపిస్తూ ఉన్నది కదా! నీ ప్రారబ్ధం నిన్ను ఇటువైపుకి తిప్పింది. ఆ రోజొచ్చింది నీకు. కాబట్టి నా ఎడ నీకు ఇటువంటి బుద్ధి కలిగింది. నేను కావాలన్న బుద్ధి కలిగింది నీకు. దానం చేసి దానివల్ల అచలమైన భక్తి ఒడము. నీకు స్థిరమైన భక్తి కుదురుకుంటుంది పట్టు. ఆ వరం ఇస్తాను నీకు. దాంతో నువ్వేం చేస్తావు? దుస్తరమైన మదీయ మాయను తరింతువు. దుస్తరమది తరించడం కష్టం. అటువంటి నా మాయను మమ మాయ దురత్యయ. నా మాయ అత్యయం అంటే దాటడం అన్నది కష్టం. కానీ దాన్ని నువ్వు తరిస్తావు. అనుమానం లేదు. అయితే దానికి నువ్వేం జేయాలంటే, నీవు నా చేత ఆదిష్టంబగు కృత్యము. నేను నీకు ఏ ఆదేశం, ఉపదేశం ఇచ్చానో, నేను ఉపదేశించినట్టే కర్మలు చెయ్యి. నువ్వు చేసే కర్మలు, ఆ కర్మలతో సంగం లేకుండా, కర్మల వల్ల కలిగే ఫలితాలతో సంగం లేకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా, కర్మతో సంగం లేకుండా, కేవలం ధర్మంగా మాత్రం కర్మలు చేస్తూ ఉంటే, ఆ విధంగా ఎట్లా చేయాలి, ఏమి అని భగవద్గీత నిండా జెప్పాను. అది పోయి చదువుకో. దాన్ని బాగా అర్థం చేసుకొని, ఆ విధంగా ఒకవేళ నువ్వు కర్మలు చేశావు అంటే, అప్రమత్తుడివై ఉండు. అప్రమత్తంగా ఉండు. ప్రమత్తతతో, మత్తుతో, మదంతో, మాదంతో, ప్రమాదంతో ఉండి కర్మలు చేయడం గాదు. అప్రమత్తుడివై నువ్వు ఈ విధంగా కర్మతో గాని, దాని అంగాలతో గాని సాంగత్యం పెట్టుకోకుండా చేస్తూ వెళ్ళావంటే ధర్మంగా, ఆ విధంగా ఆచరించినన్ సకల శుభంబులు పొందుదువు. నిశ్రేయసాన్ని పొందుతావు అని అభినందించి అని మన పృథువును మెచ్చుకుని
ఆయన్ని అనుగ్రహించి అతడు మన పృథువు కావించు పూజలు గైకొని నమస్కరిస్తే, పూజిస్తే వాటిని పుచ్చుకుని గమనోన్ముఖుడయ్యెను. వెళ్ళడానికి బయలుదేరుతూ ఉన్నారు మన భగవంతుడు. అయ్యవసరంబున ఆ సమయంలో నరసిద్ధ చారణ సుర ముని గంధర్వ కిన్నర పితృ సాధ్య పన్నగులును అఖిల జనంబులు హరిపార్శ్వ వర్తులు ఆనంద మగ్నాంగులగుచు వేడ్కన్ యజ్ఞేశ చింతనుండైన ఆ పృథువుచే సత్కారంబులు పొంది సమ్మదమున జనిరి నిజాదివాసములకు భగవంతుడైన నారాయణుడు అచ్యుతుడు తగన్ ఉపాధ్యాయ సహితుడై తనరు పృథుని విమలమతులై చూచుచూ అమరవరులు తన్ను జయ జయ కలిత శబ్దంబులు పొగడ సనియను అప్పుడు వైకుంఠ సదనమునకు. నరులు, మనుషులు, సిద్ధులు, చారణులు, సురలు, మునులు, గంధర్వులు, కిన్నరులు, పితృదేవతలు, సాధ్యులు, పన్నగులు, వాళ్ళు వీళ్ళు అని లేదు. అక్కడున్న వాళ్ళందరూ కూడా వాళ్లతో పాటు హరితో పాటు వచ్చిన వాళ్లతో పాటు అందరూ కూడా ఆనందంలో మగ్నమై ఉండగా, వేడుకతో సంతోషంగా యజ్ఞేశుడి గురించి ఆలోచిస్తూ ఉండగా, ఆ పృథువు చేత సత్కారములను పొంది వీళ్ళందరూ సమ్మదమున ఎంతో సంతోషంగా నిజాదివాసములకు జనిరి వాళ్ళ ప్రదేశాలకు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ దేశాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. భగవంతుడు కూడా నారాయణుడు అచ్యుతుడు ఉపాధ్యాయ సహితుడై తన ఋత్విగణముతో తన పురోహితులతో పాటు కూడి తనరుతూ ఉన్న వాళ్ళతో పాటున్న మన పృథువు ఈ విధంగా అంత గొప్పగా ఈ ఉపదేశాలన్నీ పుచ్చుకుని అందరినీ పూజిస్తూ గౌరవిస్తూ పంపిస్తూ ఉంటే ఆయనను వీళ్ళందరూ కూడా విమలమతులై చాలా సంతోషంగా నిర్మలమైన బుద్ధులతో ఉన్న వాళ్ళే మన అమరవరులు దేవతలు కూడా ఒకవైపు పురోహితులతో కలిసి ఋత్విక్కులతో పాటు కలిసి నిలబడి ఉన్న పృథువును చూస్తూ ఇటువైపు మన గరుత్మంతుణ్ణి అధిరోహించి వెళుతూ ఉన్న భగవంతుణ్ణి చూస్తూ భగవంతుణ్ణి జయ జయ కలిత శబ్దముల పొగడన్ జయ జయ ధ్వానాలతో భగవంతుణ్ణి పొగుడుతూ ఉంటే కీర్తిస్తూ ఉంటే అప్పుడు మన భగవంతుడు కూడా వైకుంఠ సదనమునకు జనియన్ తన వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఏం జరిగింది ఏమి మన పృథువు ఏం చేశాడు అని ఇక్కడి నుంచి ఈ వచనం నుంచి చెప్తూ వస్తూ ఉంటారు. మనము వచ్చే వారం వచ్చి కలిసి కూర్చుని ఇక్కడి నుంచి చదువుతూ ముందుకు వెళ్దాం. ఇవాటికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.